వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. ఇన్ దిస్ వీడియో నేనైతే ఒక కేవ్కి వెళ్ళబోతున్నాను. ఐ మీన్ ఒకటి కాదు, చాలా కేవ్స్ ఉన్నాయి. దాంట్లో నుంచి కొన్ని కేవ్స్కి వెళ్ళబోతున్నాను. అండ్ అక్కడ నేను ఐరన్ని ఫౌండ్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏం జరిగిందంటే నాకు చాలా వరకు గోల్డ్ దొరికింది. ఆ విధంగా నేను వాటితో టూల్స్ చేసుకున్నాను అండ్ ఐరన్తో ప్రాపర్ ఆర్మర్ అయితే క్రాఫ్ట్ చేసుకున్నాను అన్నట్టు. సో ఇవన్నీ కూడా మనకి ఈ వీడియోలో ఉన్నాయి. సో వితౌట్ టైమ్స్ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆల్రైట్, సో లాస్ట్ టైం అయితే మనం ఒక 2 క్యాట్స్ తోటి అయితే వాళ్ళ ఫ్యామిలీని మొత్తం ఇట్లా పెంచేసాను అన్నట్టు. సో నేనైతే రెడీ అయిపోయాను కేవ్కి వెళ్ళడానికి. ఎందుకంటే కేవ్లో మనకి జాంబీస్ చాలా వరకు ఉంటుంది. సో ఫస్ట్ నేనైతే మన బేస్మెంట్ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ నుంచి కేవ్కి వెళ్తాను. సో లెట్స్ గో. సో ఇక్కడ నా దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి కదా, వాటిని నేను తీసుకోవాల్సి వస్తుంది. ఉట్టిగా అయితే వెళ్ళలేను, ఎందుకంటే జాంబీస్ చాలా దారుణంగా ఉంటారు. అటాక్ కూడా చాలా బాగా జరుగుతుంది. కాబట్టి నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా నేను సర్దుకొని ఫటాఫట్ స్టార్ట్ అయిపోయాను అన్నట్టు. సో నాతోటైతే ఈ క్యాట్ వస్తుంది. ఈ క్యాట్ అయితే మనకి క్రీపర్ తోటి అయితే దూరం ఉంచడానికైతే ట్రై చేస్తుంది. బట్ ఇంత సోది చేసినంత వరకు నాకైతే ఇక్కడ నైట్ అయిపోయింది. సో ఈ సోది ఆపేసి ఫటాఫట్ మనం ఫస్ట్ పడుకుందాం, లేదంటే కష్టం అది. సో నేనైతే ఫటాఫట్ పైకి వెళ్ళిపోయాను. అండ్ ఎందుకంటే కింద ఒక బెడ్ ఉండే, ఆ బెడ్ని నేను పైన పెట్టేశాను. ఐ మీన్ చేతిలో పట్టుకున్నాను, బ్యాగ్లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనకి కేవ్లో యూజ్ పడుతుంది కాబట్టి. సో చలో ఇంకా ఫటాఫట్ వెళ్ళిపోదాం విదౌట్ టైం వేస్ట్. ఇక్కడేం లేదు కదా, ఇక్కడేం లేదు. సో చలో ఇక వెళ్ళిపోదాం. ఓకే. అండ్ ఇక్కడ వాటర్ బకెట్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే ఎప్పుడైనా మనకి యూజ్ పడుతుంది కాబట్టి. అండ్ అది కిందికి ఉంది కాబట్టి మనకి కొంచెం కష్టం. సో ఈ పిల్లిని అయితే ఇక్కడ తీసుకొచ్చేసాను. అండ్ ఇక్కడ ఏదో విలేజర్ సౌండ్ వస్తుంది. ఎవరిదబ్బా అది అని అనుకుంటున్నాను. ఇక్కడికి ఎట్లా వచ్చాడు విలేజర్ అని అనుకున్నాను. అసలు ఇక్కడే ఉన్నాడు, సౌండ్ ఇటు నుంచే వస్తున్నాడు. అసలు ఎక్కడున్నాడు? ఓ భయ్యా, ఎక్కడ నుంచి వచ్చినావు భయ్యా నువ్వు? ఐ థింక్ సో వాడు ఇక్కడే ఉన్నాడు అనుకుంటా. లేదు, వాడు ఇక్కడ లేడు. ఏమో నాకే అనిపిస్తుంది అనిపిస్తుంది. సరేలే. ఓ వీడా, వీని బతుకులా మన వాడు ట్రేడింగ్ చేయడానికి ఇక్కడ వరకు వచ్చిండు. వీన్ సౌండే అది. నేను విలేజర్ ఏమో అనుకున్నాను నేను. సరేలే, వాళ్ళందరినీ ఇడిసబెట్టి మనమైతే ఫస్ట్ కేవ్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే కేవ్లో మనకి ఈరోజు ఐరన్ అయితే ఖచ్చితంగా మనం లింకాలి. ఎందుకంటే లాస్ట్ టైం మనం ఐరన్ని లింకలేకపోయాము. అండ్ ఐరన్ మన దగ్గర చాలా తక్కువ పడింది. సో ఇదాన్ని మూసేసాను, లేదంటే నా పెట్స్ అంతా కూడా నా దగ్గరికే వచ్చేస్తాయి. సో చలో ఇక ఫటాఫట్ వెళ్ళిపోదాం. అంతే, ఎక్కువ ఐటమ్స్ ఏం పెట్టలేదు. సో బెడ్ని అదే, ఒక బెడ్ ఇక్కడ ఉంది, ఒక బెడ్ కింద ఉంది. ఈ బెడ్ని ఎందుకు తీసుకొచ్చానా అనిపించింది. బట్ పర్వాలేదు, దేనికో దానికి యూజ్ వస్తుంది తర్వాత మనకి. సో దీన్ని కూడా మనం లాస్ట్ టైం అయితే ఎక్స్ప్లోర్ చేసాం. ఇక్కడ నాకు కొంచెం వరకు అయితే ఐరన్ దొరికింది. సో ఈరోజు నేను దీని లోపల దాకా వెళ్ళాలని ట్రై చేస్తున్నాను. మేబీ మనకి ఏదైనా దొరకవచ్చు అనేది ఇంకా ఎక్కువ దొరకవచ్చు అనుకుంటున్నాను. ఎక్కువ దొరుకుతుందేమో అనుకుంటున్నాను. ఇంకేమైనా దొరుకుతాయేమో అనుకుంటున్నాను. సో లెట్స్ సీ గైస్ ఏం జరుగుతుంది. ఇక్కడికి వెళ్ళబోతున్నాను. ఇక్కడ చాలా చార్కోల్ ఉంది అండ్ పైన జాంబీస్ ఉన్నారు. బట్ వాళ్ళతో మనకు సంబంధం లేదు. ఫస్ట్ మనం కిందికి వెళ్దాం, ఎందుకంటే ఇది చాలా డీప్గా ఉంది అనిపిస్తుంది నాకు. సరే, ఇక్కడ వరకు అయితే నాకేం దొరకలేదు. ఇటు సైడ్ కూడా ఏం లేదు. మనం కిందికి వెళ్ళాలి ఖచ్చితంగా. నాకు చాలా భయం అవుతుంది, బట్ ఖచ్చితంగా వెళ్ళాలి. ఇక్కడ ఐరన్ ఉంది, దీన్ని మైనింగ్ చేసుకుందాం ఫటాఫట్. ఇక్కడ మైనింగ్ చేసుకున్నాను, కింద పడిపోయింది. సో కింద మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఎవరైనా ఉన్నారంటే మన బతుకులో మనుపడుతుంది, అది వేరే ముచ్చట. సో ఖచ్చితంగా మనం చూసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ. ఓకే, ఇటు సైడ్ ఇవన్నీ నేను లైవ్ స్ట్రీమ్లో పెట్టచ్చు. బట్ ఏంటంటే లైవ్ స్ట్రీమ్లో ఇవన్నీ పెట్టడానికి టైం లేకుండా, ఇంకొకటి టైం ఉండే. బట్ ఏంటంటే లైవ్ స్ట్రీమ్లో ఇదంతా సెట్ చేయడానికి పర్వాలేదు, సెట్ చేసేదాన్ని. కానీ లైవ్ స్ట్రీమ్ నెట్వర్క్ దగ్గరే ప్రాబ్లం వచ్చేది, అందుకే లైవ్ స్ట్రీమ్ పెట్టలేదు ఇవన్నిటిని. సో ఈ విధంగా మీతో షేర్ చేసుకుంటున్నాను దీన్ని. అండ్ ఓ, ఇక్కడ చాలా ఐరన్ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ క్రీపర్ ఉంది. చూసారా, మీకు కనిపిస్తుంది అక్కడ క్రీపర్ ఉందనేది. సో ఇక్కడ మనకి ఐరన్ దొరికింది. ఇది డీప్ ఐరన్ అంట. సరేలే, ఈ పిల్లిని చూసి కొంచెం అయితే దూరం వెళ్తుంది. బట్ నేను దీన్ని ఖచ్చితంగా చంపాలి. ఆ పిల్లి దూరం వెళ్ళంగానే ఇది నా బతుకులో పెడదాం అనుకుంటుంది. కానీ పిల్లి దీని మీద అటాక్ చేయొచ్చు కదా, అటు ఇటు తిరగడం వల్ల ఏం వేస్ట్, పిల్లిని సాధానో ఏందో అనిపిస్తుంది నాకైతే. సరేలే, వీడిని అయితే నేనే చంపేసిన. నా పిల్లి ఎటువంటి ఎవాల్వ్ లేదు దీంట్లో అయితే. సరేలే, దీన్ని ఫటాఫట్ మైనింగ్ చేసుకుందాం. అండ్ ఇక్కడ నాకు చాలా వరకునే మంచిగానే దొరికింది. 14 ఐరన్ అయితే దొరికింది అన్నట్టు. అండ్ ఇక్కడ ఇంకా ఏమైనా ఉందా? ఇక్కడ కూడా ఒక కేవ్ ఉంది, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. బట్ భయం అయింది నాకు. సో లోపల కూడా వెళ్ళాలి. మనకు అక్కడ క్రీపర్ ఉంది, కాదు, స్కల్టన్ జాంబీ ఉంది. దాన్ని కూడా వేసేసిన అన్నట్టు, ఎందుకంటే బాణాలు తీసుకొచ్చింది దీనికోసమే. అండ్ నార్మల్ జాంబీస్ని అయితే కత్తితో చంపొచ్చు. బట్ ఓ, ఇక్కడ కూడా ఉంది ఐరన్. సో ఇక్కడ ఒకటి అట్లా ఉంది కాబట్టి మనం వీటిని ఫటాఫట్ ఈ విధంగానే మైనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ నాకు చాలా మంచిగానే దొరికింది ఐరన్ అయితే. ఇంకా ఇది చూద్దాం లోపల దాకా ఇంకేమైనా ఉన్నాయా. ఇక్కడ మనకి కాపర్ ఉంది అండ్ ఇక్కడ ఇంకొక ఐరన్ ఉంది. దీన్ని కూడా ఫటాఫట్ నేనైతే మైనింగ్ అనేది చేసేసుకున్నాను. ఇటు సైడ్ ఏమైనా ఉన్నాయా? ఓకే, ఇటు సైడ్ ఇంకా లోపల వరకు ఏమేం లేదు. ఇక్కడికి ఆఫ్ ఉంది అనుకుంటా, అంతే, ఇక్కడే ఉంది. సరేలే, చలో ఇక మనం ముందుకెళ్దాం. ఈ టార్చ్ని తీసుకుందాం. మనం ఇక్కడ రాము కదా, ఇక అవసరం లేదు కాబట్టి దాన్ని మనం ఇడ్సా పెట్టేద్దాం. ఓకే,
ఆల్రైట్. సో, ఇప్పుడు మనం పైన చూద్దాం ఇక్కడ గూడా ఉన్నాయి గదా! దీన్ని గూడా మైనింగ్ చేసుకుందాం. ఈరోజైతే పండగనే మనకు మేబీ 20, 30 అయినియా? 22 అయినియి. 30 అయితాయేమో అనుకున్నాను. ఇటు సైడ్ గూడా ఏదైనా ఉందా అని ఆలోచించాను. చూద్దాం అనేసి కిందికొచ్చాను. లైట్ పెట్టేద్దాం. అండ్ ఇక్కడ కూడా నాకొక ఐరన్ దొరికింది. కానీ ఏందంటే ఒకటే దొరికింది. ఎక్కువ దొరికితే బావుండు అని అనుకున్నాను. బట్ పర్వాలేదులే. ఓకే. దీన్ని గూడా తీసుకున్నాను. 24 అయింది. లోపల దాకా ఎళ్దాం అనుకున్నాను. అక్కడ లోపల ఏమైనా ఉన్నాయేమో అనేసి. బట్ అటు సైడ్ ఏం లేవు అని అనుకుంటున్నాను. యాహ్! అటు సైడ్ ఏం లేదు. సో, ఎళ్ళిపోదాం మనం. ఈ పిల్లి అయితే వేస్ట్ రా అయ్యా! దేనికోసం ఉపయోగరాదు. జస్ట్ క్రీపర్‌ని భయపడతదంతే. అది అటు ఉరుకుతది. ఈ క్రీపర్ ఏమో ఇటు ఉరుకుతాడు. వేస్ట్ అంటే వేస్ట్. సరేలే కుక్క ఉంటే కూడా అటాక్ చేసేది చూడండి. ఆడు నా మీద అటాక్ చేస్తున్నాడు. అది సైలెంట్‌గా ఉంది. ఓకే. సో, వీడిని కూడా ఏసేద్దాం గైస్. ఫటాఫట్ వీడిని కూడా నేనైతే ఏసేసినా అన్నట్టు. సో, నాకైతే చాలా కోపమొస్తుంది ఆ పిల్లి మీద. నేనే చంపాలంత కోపమొస్తుంది. బట్ సరేలే దేనికో దానికి యూజ్ వస్తది కదా! ఎప్పుడైనా అన్న థాట్ తోటే ఉంచేస్తున్నా దాన్నలా. సో, చలో మనం పైకెళ్ళిపోదాం ఇంకా సకసక. ఓకే. పైకొచ్చేసాను. అండ్ ఇటు సైడ్ గూడా మనం ఏదో ఒకసారి ఎళ్ళాలి గైస్. ఎందుకంటే ఇది చాలా పెద్ద కేవు. చిన్న గూడా గాదు. చాలా పెద్ద కేవ్ చూడండి. చాలా పెద్ద కేవ్ ఉంది. ఒకసారి మీకు పైనుంచి చూపిస్తాను. ఎంత పెద్ద కేవ్ ఉందో చూడండి. అక్కడ లోపల దాకా ఉంది. నాకు నిజంగా చాలా బాగా అనిపిచ్చింది. దీన్ని ఎక్స్‌ప్లోర్ చేయాలంటే చాలా బావుంటది. కానీ ఏందంటే నెట్‌వర్క్ ఇష్యూ వల్ల నేను దీన్ని ఎక్స్‌ప్లోర్ చేయలేకపోతున్నాను. వీడియో లెంత్ ఏమో ఎక్కువ అయిపోతదనేసి. లైవ్ స్ట్రీమ్ ఖచ్చితంగా పెడదాం. అండ్ ఈ కేవ్స్ అన్నిటిని గూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. నాకు గూడా చాలా దీన్ని ఎక్స్‌ప్లోర్ చేయాలనుంది. సో, వచ్చే వీడియోస్‌లో కొంచెం లైవ్ స్ట్రీమ్ పెట్టడానికి ట్రై చేస్తాను నేను. ఓకే. సో, ఇప్పుడు నేను ఇక్కడ పడుకుంటాను. నైట్ అయిపోయింది కాబట్టి. ఆల్రైట్. సో, ఇక్కడ మార్నింగ్ అయింది కాబట్టి మనం ఫటాఫట్ పైకెళ్ళి వీటన్నిటిని మైనింగ్‌కి పెట్టేద్దాం. చలో! సో, ఫైనల్‌గా నేను ఇక్కడికొచ్చేసానన్నట్టు. అండ్ ఇక్కడ మనం వీటిని మెల్టింగ్‌కి పెట్టేద్దాం. మైనింగ్ అని చెప్పానప్పుడు సారీ. కొన్ని మిస్టేక్స్ అవుతుంటాయి బాబు. సో, ఇప్పుడు నేను ఇక్కడ వీడిని మెల్టింగ్‌కి పెట్టేసాను కాబట్టి మనం ఇప్పుడు వేరే కేవ్‌కెళ్ళాలి. వేరే కేవ్ అంటే ఇంకొక కేవ్ చూయించాను కదా! విలేజ్ దగ్గర ఉండే. సో, ఆ విలేజ్ దగ్గరున్న కేవ్‌కెళ్ళాలి అని అనుకుంటున్నాను. బట్ నాకు కావాలి అంతకంటే ముందు టార్చ్. ఎందుకంటే నా దగ్గర టార్చెస్ లేవు కాబట్టి. సో, నేను ఫటాఫట్ వీడిని క్రాఫ్ట్ చేసుకున్నాను. 28 టార్చెస్‌నైతే చేసుకున్నాను. సో, క్యాట్స్‌నైతే తీసుకెళ్తాను. అండ్ ఇక్కడ నేను బాణాలు కూడా చేసుకోవాలి. లేదంటే సస్తాం మనము. ఎందుకంటే నార్మల్ జాంబీస్‌ని చంపొచ్చు. బట్ స్కెల్టన్ జాంబీ ఉంటారు కదా! వాటిని దూరం నుంచి అటాక్ చేస్తేనే బెటర్. క్రాస్ బార్ కూడా చేసుకుంటాను నేను దీంట్లోనే. ఎందుకంటే బెస్ట్ అది. దీనికంటే బెస్ట్ క్రాస్ బారే. సో, క్రాస్ బార్‌ని కూడా నేను చేసుకుంటాను. సో, చలో ఫటాఫట్ మనం ఆ కేవ్ కూడా ఎళ్ళిపోదాం. ఆల్రైట్. సో, నేను చెప్పిన కేవ్ అయితే ఇక్కడికొచ్చేసింది. అండ్ ఈ కేవ్‌ని నేనిప్పుడు ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాను. నాతోటైతే ఆ క్యాట్ వచ్చింది. అది ఎటువంటి హెల్ప్ చేయదని నాకు గూడా తెలుసు కాబట్టి, మనమే ఇక్కడ అన్నీ జేసుకోవాల్సొస్తది. సో, ఇక్కడ నేను టార్చ్ పెట్టాను. అండ్ ఇక్కడ నాకు గోల్డ్ కనిపిచ్చింది. అమ్మ బాబోయ్! అంటే ఒకటే కావచ్చు. బట్ గోల్డ్ అయితే ఉన్నది కదా అనిపిచ్చింది. సో, దీన్ని మైనింగ్ జేయడం స్టార్ట్ చేసేసాను. దీని కింద ఇంకొకటుంది. ఇంకొకటి పండగనే అనిపిచ్చింది నాకైతే. అరే! ఇంకొకటుందిరా అయ్యా! ఇక్కడే నాకు డైమండ్ దొరికితే ఎంత బావుండో అని. బట్ డైమండ్ దొరకడం కష్టం గదా! అందుకే దొరకలేదు గావచ్చు. సో, క్రీపర్ అయితే అటాక్ చేయడానికొచ్చింది. బట్ పిల్లిని చూసి దూరం ఎళ్ళిపోయింది. ఓహ్! వెనకాల నుంచి అటాక్ జేషింది ఇంకొక క్రీపర్. సో, నా చీర పోయి అటాక్ జెయ్యే. నా మొఖం చూస్తోంది. అటాక్ జేషిందది. బ్లాస్ట్ అయింది. దీని బతుకుల మనవడా ఇది ఎందుకు బ్లాస్ట్ అయ్యి ఎందుకు సత్తదో నాకైతే అస్సలు అర్థమే గాదు గైస్. సరేలే సో, ఇక్కడ వాటర్‌ని ఆపేసాను. ఎందుకంటే నా క్యాట్ అనేది అక్కడ మునిగిపోతుంది. అది నన్ను కాపాడకపోయినా నేనైతే దాన్ని కాపాడాలి. ఓహ్ మై గాడ్! ఇక్కడ ఇంకా ఐరన్ ఉంది. కానీ ఈ జాంబీ బతుకుల మనవడ వీడు మళ్ళా వస్తున్నాడు. వీళ్ళని ఫస్ట్ ఏసేయాలి గైస్. నేనైతే ఫస్ట్ వీళ్ళని ఏసేయాలి. దీని తర్వాతనే ఐరన్‌ని కలెక్ట్ చేయగలుగుతా. ఈ పాటికి నాకు కుక్క ఉండుంటే ఈ ఇద్దరిని గూడా చూసుకునేది. నేను పోయి మైనింగ్ చేసుకునేదాన్ని తెలుసా? కానీ ఏం చేస్తాం ఈ పిల్లి బతుకుల మనవడ ఇది దేనికి సాయపడదు. సో, ఈ జాంబీస్ అందరూ వస్తే ఉన్నారు. ఎంతగనం స్పాన్ అయితార్రా! నాకు ఐరన్ తీసుకోనియండి. ఐరన్ గాదు అది గోల్డ్. ఓకే. గోల్డ్ అయినా పర్వాలేదు. గోల్డ్ అయినా తీసుకొనివ్వురి. అప్పటినుంచి 100 సార్లొచ్చిర్రీళ్ళు. నన్ను గోల్డే తీసుకొనిస్తలేరు. సరేలే. అక్కడ గూడా క్రీపర్ ఉంది. ఏందోరా అయ్యా ఈ లొల్లి నాకైతే నిజంగా అర్థం గావట్లేదు. సరేలే సో, ఇప్పుడేందంటే నాకు దొరికిన గోల్డ్‌ని నేను ఇంటికెళ్ళి పెట్టేంత పని చేయకుండా ఇక్కడే చిన్న క్రాఫ్టింగ్ టేబుల్, చెస్ట్ బాక్స్ అవన్నిటిని క్రాఫ్ట్ అనేది చేసుకుంటాను. సో, ఇక్కడ క్రాఫ్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడే పెట్టేసుకుంటాను. ఎంతకైనా మంచిది. నేను ఇప్పుడు అక్కడికెళ్ళి ఇక్కడికి రావాలి, అక్కడికెళ్ళి ఇక్కడికి రావాలంటే అదంతా పంచాయతీ నేను చేయలేను కాబట్టి ఇదంతా షార్ట్‌గా చేసుకున్నాను గైస్. సో, ఇప్పుడు నేనేందంటే ఆహ్, నా దగ్గర అన్నీ ఉన్నాయి గైస్. సో, బాణాలు కొంచెం తగ్గించాను. ఎక్కడైనా చచ్చిపోయానంటే బాణాలన్నీ పోతాయి గదా! ఏరుకోవడం చాలా
కష్టం. అండ్ క్రాఫ్ట్ చేయడం కూడా చాలా కష్టం అనేసి సగం పెట్టేశాను. అండ్ ఇప్పుడైనా మైనింగ్ చేయనిస్తారా వీళ్ళా లేదు అనేది నాకైతే తెలీదు. బట్ టార్చెస్ బై చాన్స్ పెట్టానంటే జాంబీస్ తక్కువైతారని తెలుసు. సో, ఇక్కడ నేను హాఫ్ మైనింగ్ చేయడం అయితే స్టార్ట్ అనేది చేసేసాను. గోల్డ్ అయితే గోల్డ్ ఉంది. చాలా గోల్డ్ ఉందనిపిస్తుంది నాకైతే ఇక్కడ. సో, ఇక్కడ నాకు 4 గోల్డ్ అయితే దొరికినాయి. సో, నా హైట్ అందట్లేదు కాబట్టి ఈ స్టోన్స్ తోటైతే నేను పైకి ఎత్తి చేసుకొని ఎళ్తాను. ఈ విధంగా నన్ను మళ్ళా చంపేసింది దీని బతుకుల మనవడ. నాకేం అర్థం కావట్లేదు. సరేలే మరోసారి ఎళ్లి ఆ ఐటెమ్స్ అయితే ఏరుకుందాం. ఎందుకంటే అక్కడ 4 గోల్డ్ పడిపోయినాయి. సో, ఆ గోల్డ్‌ని నేను ఫటాఫట్ ఏరుకోవాలి. ఓకే. ఇక్కడే ఉన్నాయి. కొన్ని ఐటెమ్సే ఉన్నాయి. అన్ని ఐటెమ్స్ అరే! ఎక్కడ చిక్కుకున్నానురా! ఓకే. ఓకే. టార్చ్ పెడదాం. ఓకే. టార్చ్ పెడితేనే తప్ప మనకేది కనిపించదు. సో, నేను ఇక్కడి నుంచి ఎళ్ళాలి. ఇక్కడే పెట్టాలి మనము. ఆల్రైట్. సో, ఇక్కడ నేను ఒక స్టోన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో, ఇక్కడ నేను పైకొచ్చేసాను. ఈయన జాంబీ గూడా నా ఎనకాలనే వస్తున్నాడు. ఇంతలోనే మనకి ఈవినింగ్ గూడా అయిపోయింది. ఏందో ఈ లొల్లి నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. సరేలే ఇక పోయి పడుకుందాం ఫటాఫట్. లేదంటే ఇంకొక హెడేక్ క్రియేట్ చేసుకోలేను నేను. సో, ఫస్ట్ అయితే పడుకున్నాను గైస్ నేను. ఆల్రైట్. సో, ఇక్కడ మార్నింగ్ అయిపోయింది అండ్ ఈ బచ్చా వచ్చేసిండు. ఈ బచ్చని బతుకుల మనవడా వీడు నన్ను సావనిస్తలేడు, బతకనిస్తలేడు. అయ్యో! చంపేసిండా? ఒకటే హెల్త్ పాయింట్ ఉంది. చచ్చిపోతారా రేయ్! చచ్చిపోతా అని చెప్పినా కదరా నీ బతుకుల సరేలే. సో, వాడు ఇక్కడే ఉన్నాడు కాబట్టి మనం అటు సైడ్ ఎళ్ళిపోదాం. ఓకే. చచ్చిపోయినాడు. సరేలే వాడు చచ్చిపోయినాడు కాబట్టి ఐటెమ్స్ అన్నిటిని ఫటాఫట్ ఏరుకుందాం. అయిపోయింది. అయిపోయిందా? యాహ్! అయిపోయింది. ఐటెమ్ అన్నిటిని ఏరుకున్నాను. దీంట్లో పెట్టేస్తాను. సో, మనకైతే 10 గోల్డ్ అయితే దొరికిందన్నట్టు. బట్ నాకింకా గావాలి. వాళ్ళు మైనింగ్ జేయనిస్తలేరు. లేదంటే చుటికీలలో ఐటెమ్స్ అన్నిటిని ఏరుకునేదాన్ని నేనైతే. ఐ మీన్ నిమిషాలలో ఏరుకునేదాన్ని ఐటెమ్స్ అన్నిటిని. సో, ఇక్కడ నేనైతే ఫటాఫట్ మళ్ళా ఈడికొచ్చేసాను. అండ్ నా ఐరన్ పికాక్స్ ఇక్కడ పడిపోయింది. దాన్ని గూడా తీసుకున్నాను. అరేయ్! కాసేపు పట్టుకో ఆగండ్రా! ఆ ఐటెమ్స్‌ని తీసుకొనియండ్రా! ఎందుకు నా ఎంట పడ్డరు నాకర్థం గాదు. సో, ఇదంతా ఇట్లా సాగదని నాకర్థమైపోతుంది. సో, ఈ సందర్భంగా మనం ఏం జేయాలో నాకస్సలు అర్థం గావట్లేదు. ఈడిని చంపేస్తా ఫస్ట్. ఓహ్! వాడంతలో వాడే బ్లాస్ట్ అయ్యిండు. అండ్ ఈ క్రీపర్ ఒకటో, 2 కాదురా ఒకటి తర్వాత వస్తే ఉన్నాయి. సో, ఈ విధంగా రూట్ క్రియేట్ చేసుకున్నాను. ఎందుకంటే వాటర్ నుంచి ఎళ్ళడం చాలా కష్టం గాబట్టి. అండ్ ఇప్పుడు మనం ఫైనల్‌గా లోపలికి అడుగు పెట్టంగానే ఎవడో ఒకడు వస్తున్నాడు గైస్. నిజంగా చూడండి. లోపలికి ఇట్లా పెట్టానా లేదా జాంబీస్ మీద జాంబీస్ మీద జాంబీస్. 10 మినిట్స్ వీడియో అయినా సరే నేను దీంట్లో కష్టపడింది హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ నుంచి ఇదే లొల్లి నాకు. సరేలే ఇక మనం ఫటాఫట్ వీటిని చంపేసి మరోసారి ట్రై చేస్తూ ఉందాం. ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు వస్తే ఉన్నారు. అండ్ ఈడొక్కడే ఉన్నాడు. వీడిని కూడా ఏసేసిన. ఓకే. సో, ఫైనల్‌గా వాళ్ళందరిని చంపేసాను కాబట్టి ఇప్పుడు మాత్రం ఎవ్వరు రాకండ్రా అయ్యా! ఒక్క హాఫ్ అన్ అవర్ ఇయ్యండి. హాఫ్ అన్ అవర్ కాదు ఒక 10 మినిట్స్ ఇయ్యండి. అన్నీ ఇట్లా సకసక ఏరుకొని ఎళ్ళిపోతా. సో, ఇక్కడ నేను లైట్‌లయితే పెట్టానన్నట్టు. ఎందుకంటే జాంబీస్ లైట్ చూసి రారు కదా! అందుకే నేను ఇక్కడ లైట్ అయితే పెట్టేసానన్నట్టు. ఐ హోప్ గైస్ రావద్దు అని అనుకుంటున్నాను నేనైతే. ఓకే. సో, ఇక్కడ ఇక్కడ కాకా ఉన్నాడు. అరేయ్! నా బాణాలు లేవురా అయ్యా! బాణాలు ఇక్కడే ఎక్కడో పడిపోయినాయి. ఎక్కడ పడిపోయినాయో తెలీదు. రైట్ సరేలే. ఇప్పుడు బాణాలు ఎట్లైనా సరే మనకి పోయినాయి కాబట్టి మనం కొత్త బాణాలు క్రియేట్ చేసుకోవాల్సొస్తుంది. ఆల్రెడీ నేను కొంచెం పెట్టాను కాబట్టి. సో, వన్స్ అగైన్ ట్రై చేసి చూద్దాం మనం ఈ కేవ్ లోపలికెళ్ళగలమా? లేదా ఈ క్రీపర్ ఇంకా ఈడనే మనబడుతుందా? అరే! బ్లాస్ట్ అయ్యి సావచ్చు కదా! ఎందుకు ఆగం చేస్తున్నావు నాకర్థం కాదు. ఓకే. ఇంకొకటి ఈ విధంగా చాలా దిమాగ్ ఖరాబ్ చేసిన జాంబీస్ అయితే చాలా దిమాగ్ ఖరాబ్ చేస్తున్నారు. సో, ఇప్పుడు నేను ఖచ్చితంగా టేమ్ చేసుకోవాల్సొస్తది. సో, నా దగ్గర ఉన్న బోన్స్ తీసుకొని ఫటాఫట్ నేనైతే టేమింగ్‌కెళ్ళాలి. సో, నా దగ్గర బోన్స్ ఉన్నాయి. బట్ అది మన పాత ఇంటి దగ్గరున్నాయి. సో, ఇక్కడ నుంచి ఫటాఫట్ బోన్స్‌ని అయితే కలెక్ట్ చేసుకోవాల్సొస్తుంది నేను. సో, ఇక్కడ నేను బోన్స్ అన్నిటిని కలెక్ట్ అయితే చేసుకున్నానన్నట్టు. సో, లెట్స్ గో ఫటాఫట్ ఏం చేద్దాం. అవి మనకు దొరుకుతాయా లేదా అనేది మనం చూద్దాం. ఇక్కడ నేను లెంగడం అయితే స్టార్ట్ అనేది చేసేసాను. ఎందుకంటే ఈ చుట్టుపక్కల మనకి ఆ డాగ్స్ అయితే అస్సలు కనిపిస్తలేవు. ఈ గ్రీన్ ఫారెస్ట్‌లో మనకి మేబీ కనిపించే ఛాన్స్ ఉంటది. సో, నేనైతే చాలా సేపటి వరకైతే లెంకినా అన్నట్టు. కొంచెం గూడా గాదు. బట్ ఫైనల్‌గా నాకు 2 కనిపించినాయి. అండ్ వాటిని ఫటాఫట్ నేనైతే టేమ్ అనేది చేసుకున్నానన్నట్టు. వీటితోటే నేను వీళ్ళ ఫ్యామిలీని పెంచుకుంటా పోతానన్నట్టు. సో, ఫటాఫట్ ఇవి 2 కూడా మనకి ఫైనల్‌గా టేమ్ అయిపోయినాయి కాబట్టి, ఇగ మనం ఫైనల్‌గా కేవ్ లోపల మంచిగా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చన్న ఒక హోప్ అయితే వచ్చింది మనకి. సో, చలో ఇంకా ఫటాఫట్ టైం వేస్ట్ చేయకుండా మనం కేవ్ లోపలికెళ్తే ఎళ్ళబోతున్నాం. అండ్ ఇప్పటి నుంచి నేను అక్కడి వరకు చేరాలి కాబట్టి నేను ఫటాఫట్ అక్కడికైతే చేరడం స్టార్ట్ అనేది చేశాను. బట్ సందర్భంగా ఇప్పుడే మనకి ఈవినింగ్ అయిపోయింది. ఈ సందర్భంగానే మనకి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మనం ఫటాఫట్ ఎళ్లి పడుకోవాలి. సో, ఇక్కడే బెడ్డేసుకొని పడుకున్నాను. మార్నింగ్ చూద్దాం అయిందల్లా. సో, ఇక్కడ మనకి మార్నింగ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను మళ్ళా మన వర్క్ అనేది రీస్టార్ట్ చేయాల్సొస్తది. ఫటాఫట్ మన లొకేషన్ వరకైతే మనం చేరుకుందాం. అండ్ ఇక్కడ నేను ఫైనల్‌గా వచ్చేసాను మన లొకేషన్ దగ్గరికి. సో, ఫస్ట్ ఏందంటే వీళ్ళతోటి మీటింగ్ చేపిచ్చి ఇంకొక బ్రీడ్‌నయితే తీసుకుంటాను నేను. వీళ్ళ ఫ్యామిలీని పెంచేస్తాను. ఎందుకంటే మనకి ఎవరో ఒకరు ఉండాలి కదా బయట గూడా. సో, నేను ఈ విధంగా దీన్ని చేశాను. అవి మీటింగ్ అయిపోయింది. అండ్ ఒక బేబీ వచ్చేసింది. ఇది చాలా క్యూట్‌గా ఉంది. దీన్ని ఫీడ్ చేసి ఇక్కడే పెట్టేసానన్నట్టు నేను. సో, నేనైతే ఒకదాన్నే తీసుకెళ్దామని అనుకున్నాను. దీన్ని కూర్చోబెట్టాను. తర్వాత అనిపించింది ఇద్దరిని తీసుకెళ్తే బెటర్ ఏమో అనేసి.
అనేసి ఇద్దరిని తీసుకొచ్చేసాను. సో, ఈళ్ళిద్దరు వస్తున్నారా లేదా తెలీదు. వస్తున్నారని అనుకుంటున్నాను. యాహ్! వస్తున్నారు. సో, ఇప్పుడు నాకు ఆ జాంబీస్ తోటి భయపడే అవసరం అయితే లేదనుకుంటా. సో, ఇక్కడున్న ఐరన్ అన్నటిని ఐ మీన్ ఆ గోల్డ్ అంతటిని నేనైతే కలెక్ట్ అనేది చేసేసుకున్నాను. ఎందుకంటే ఆ క్లిప్‌ని కట్ చేశాను. చాలా జాంబీస్ వచ్చారు. చాలా అటాక్ జరిగింది. సో, ఆ క్లిప్‌ని నేను కట్ చేసేసాను. బికాజ్ వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి. సో, ఈ జాంబీని నేను దేకను. నా కుక్కలు దెక్కుతారు. సో, వాటిని వాళ్ళు సార్ట్ ఔట్ చేసేస్తారు కాబట్టి ఆ పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో, ఇక్కడ నేను దాన్నయితే మైనింగ్ చేయడం స్టార్ట్ అనేది చేసేసాను. ఇక్కడ నాకు ఒకటే గోల్డ్ దొరికింది. బట్ ఇటు సైడ్ మాత్రం చాలా గోల్డ్ ఉండే మనకి. సో, ఇటు సైడ్ నేను టార్చ్ పెట్టి చూపిస్తాను మీకు. ఓకే. సో, చూడండి ఇటు సైడ్ అయితే మనకి కొంచెం చాలా గోల్డ్ ఉంది. అటు సైడ్ కూడా ఉంది. ఇటు సైడ్ కూడా ఉంది. బట్ ఇక్కడ ఏముందో చూడడానికొస్తే ఇక్కడ ఏం కూడా లేదు. సో, ఇటు సైడ్ కూడా ఒకటేదో ఉన్నట్టుంది. పెద్ద చిన్న కేవే కావచ్చు. సో, దాన్ని ఎక్స్‌ప్లోర్ చేయలేదు. సో, ఇక్కడ నేను మైనింగ్ చేయడమే స్టార్ట్ చేసేసాను. ఇక్కడ చాలా బానే నాకు గోల్డ్ దొరికింది. అండ్ ఫైనల్‌గా అంతటిని కూడా నేను మైనింగ్ అనేది చేసేసుకున్నాను చాలా సేపటి తర్వాత. సో, ఈ కేవ్‌ని గూడా నేను ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయాలి. బట్ ఏందంటే నా దగ్గర ఇప్పుడు టార్చెస్ లేదు. టార్చెస్ అయిపోయింది. సో, ఆ టార్చెస్‌ని నేను మళ్ళా క్రాఫ్ట్ చేసుకోవాలి. అప్పుడే నేను ఈ అన్నిటిని ఎక్స్‌ప్లోర్ చేయగలను. సో, ఇటు సైడ్ అయితే నాకు ఇంకా అంతటిని ఎక్స్‌ప్లోర్ చేశాను మ్యాక్స్ ఏం లేదు. బట్ ఇంకా చూద్దాం. ఇంకా కింది వరకెళ్దాం ఒకసారి. ట్రై చేద్దాం. ఎందుకంటే మన దగ్గర కుక్కలున్నాయి కాబట్టి మనకి ఖచ్చితంగా మనం లోపలికెళ్ళొచ్చు డీప్‌గా. సో, జాంబీని వీళ్ళు దేకేస్తారు. సో, ఇక్కడ నేను మరోసారి మీటింగ్ చేపిచ్చి ఇంకొక బేబీ అయితే మనకొచ్చేసిందన్నట్టు. సో, ఇక్కడ నేను గోల్డ్‌నంతటిని ఇక్కడ పెట్టేస్తాను. 33 గోల్డ్ అయింది నా దగ్గర. సో, ఇక్కడ నాకు కావాల్సిందేందంటే, నాకు కావాల్సింది టార్చ్‌ని ఫటాఫట్ అయితే క్రాఫ్ట్ అనేది చేసేసుకుంటాను. దాని తర్వాత మనం దానికి కేవ్ లోపల వరకెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ లైట్స్ ఉంటే మనకి జాంబీస్ ఎక్కువ రారు. సో, ఇంకొక పప్పేదిరా అయ్యా! ఇంకొక పప్పు ఇక్కడుంది. సో, దీన్ని కూడా ఫీడ్ చేసేసాను. అండ్ దీన్ని కూర్చోబెట్టేద్దాం. సో, ఇది కూర్చున్నది కాబట్టి మనం ఇగ లోపలికెళ్ళిపోవచ్చు. ఇంకా ఏం లేదు గదా! ఓకే. సో, ఫుడ్ ఇక్కడే ఉంది. సో, ఉన్న ఐటెమ్స్ అన్నిటిని దీంట్లో పెట్టేస్తాను నేను. ఓకే. సో, ఉన్న కొన్ని ఐటెమ్స్ దీంట్లో పెట్టేసాను. అండ్ వీటిని ఫటాఫట్ తీసుకెళ్ళి లోపల దాకా ఎక్స్‌ప్లోర్ అనేది చేసేద్దాం. ఓకే. సో, నేను ఇక్కడ దాకా వచ్చేసాను. అండ్ చూద్దాం ఏం జరగబోతుందో. ఇటు సైడ్ నుంచి ఎళ్తాను. సో, ఎవరు లేరు గదా! ఐ థింక్ సో ఎవరు లేరు. సరేలే కింది దాకా ఎళ్దాం మనము. ఇక్కడ టార్చ్ పెట్టాను. కింద ఉన్నట్టున్నారు. బట్ నాకు కనిపిస్తలేరు యాక్చువల్లీ. సో, ఇక్కడ నుంచి మనం నెమ్మదిగా ఎళ్ళొచ్చు. లైట్ పెట్టుకుంటా ఎళ్దాం. ఓకే. స్టెప్ బై స్టెప్ ఉంది కాబట్టి మనం ఈజీగా ఎళ్ళొచ్చు. అక్కడ మనకు లావా ఉంది. సరేలే ఇప్పుడు లావాతోటి ఏం పని చేస్తాం అని గాని. ఓకే. సో, ఇక్కడ నేను టార్చెస్ పెట్టాను. బట్ ఇక్కడ నాకు ఏ ఐటెమ్ కనిపించలేదు. అండ్ సరేలే ముందు ఇంకా ఎళ్లి చూద్దామని అనుకున్నాను. ఏదన్నా కొత్త ఐటెమ్ దొరుకుతది కావచ్చు అనేది. అండ్ ఈ సడెన్‌గా ఈ క్రీపర్ వచ్చింది. నా దగ్గర క్యాట్ అయితే లేకుండే. క్యాట్ అప్పుడే చచ్చిపోయింది. సో, ఈ కుక్కలు క్రీపర్‌ని ఏమనయి. నార్మల్ జాంబీస్‌ని అయితే చంపేస్తాయి గానీ క్రీపర్‌ని ఏమనయి కాబట్టి క్రీపర్‌ని నేనే చూడాల్సొస్తది. దాని సంగతి నేనే చూసుకోవాలి. సో, అది పైకొచ్చిన తర్వాతనే చూసుకుందాం. ఎందుకంటే ఆడ మెట్లంతా ఖరాబ్ చేసిందంటే మనకి ఎళ్ళడానికి దారి అనేది ఉండదు. సో, అది బయటకొచ్చినప్పుడే దాన్ని చంపేస్తా. ఫైనల్‌గా దీన్నయితే చంపేద్దాం అనుకున్నదో ఇదే బ్లాస్ట్ అయిపోయింది. బట్ పర్వాలేదు గైస్. మనమైతే వీళ్ళని ఈ కుక్కలే చూసేసుకుంటారు కాబట్టి మనమైతే ఎళ్ళిపోదాం. లెట్స్ గో. అటు నుంచి ఎళ్ళిపోదాం మనము. ఇంకొక కుక్క నాది ఇక్కడ కూసోని ఉంది. ఎందుకు కూసున్నావురా? నువ్వు నా ఎనకాల రా. సో, ఇక్కడ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఈ క్రీపర్ ఏందిరా అయ్యా! ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తది. ఇంకో బ్లాస్ట్ జరిగింది. సరేలే ఇప్పుడు మనం మరోసారైతే కిందికెళ్ళిపోదాం ఇంకా. చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎటువంటి సౌండ్ వచ్చినా దాన్ని ఇగ్నోర్ చేయండి. బికాజ్ నేను వాయిస్ చాలా చాలా కష్టపడి ఇస్తున్నాను కాబట్టి. అండ్ ఇక్కడ జాంబీ వస్తున్నారు. వాళ్ళు వాని మీద అటాక్ చేస్తే నా కుక్కలు వాని మీద ఆల్రెడీ దాడి చేస్తున్నారు. సో, వీడేమో నా మీద దాడి చేస్తున్నాడు. జాంబీస్ అమ్మమ్మ! ఇంతగనం జాంబీస్ వస్తున్నారు. సేమ్ సిట్యుయేషన్ నేను అక్కడికెళ్ళినప్పుడు కూడా జరిగింది చూడండి. అరే! గుంపు కట్టుకొని వస్తున్నారేందిరా నాకర్థం కాదు. గింతమంది ఒక్కరిద్దరైతే పర్వాలేదు. గింత మంది ఎట్లా వస్తున్నారో నాకైతే నిజంగా అర్థం కావట్లేదు. సరేలే ఇప్పుడు వీళ్ళని కానీ మ్యాక్స్ నాకు కుక్కలయితే చాలా వరకు హెల్ప్ చేస్తున్నాయి ఇప్పుడు. చాలా వరకు హెల్ప్ చేస్తున్నాయి. నేను కొంచెం చేసినా కుక్కలు చాలా వరకు హెల్ప్ చేసేస్తున్నాయి నాకు. సో, ఇప్పుడు వీడినైతే ఖచ్చితంగా కుక్కలు చంపేస్తాయి. అండ్ ఇక్కడ ఉన్న మీట్ అన్నిటిని నేను ఏరుకున్నాను. బికాజ్ వీటికి ఇవి అంటే చాలా ఇష్టం. సో, వీటిని ఈజీగా ఫీడ్ చేయొచ్చు దీనితోటి. సో, లెట్స్ గో మనం ఫటాఫట్ లోపలికెళ్ళి ఇంకా చూద్దాం. ఇంకా లోపలికే ఎళ్ళడానికి టైం దొరకట్లేదు అసలు తెలుసా? ఒక్క అడుగు ముందు ఎనకాల పెట్టానో లేదో ఆ క్రీపరో ఏదో ఒకటి వచ్చేస్తుంది. సరేలే ఈసారి ఎళ్లి చూద్దాం. ఐ థింక్ సో లేదనుకుంటా. ఏం గూడా లేదు. అక్కడ స్పైడర్ ఉంది. సరేలే ఆ స్పైడర్‌ని ఈ బాణాలతోటి చంపుదాం అనుకున్నాను. బట్ అది గూడా పాసిబుల్ కాలేదు. సరేలే ఇగ మనం ఇక్కడి నుంచి ఎళ్ళిపోదామా? ఐ థింక్ సో ఏం లేదనుకుంటా గైస్. బట్ ఒకసారి ఎళ్లి చూద్దామా అని అనుకున్నాను. ఇక్కడ ఈడొచ్చిండు. అండ్ నా కుక్క ఉంది కదా! నేను ఎందుకట్లా భయపడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు నా మీద దాడి చేసినా కుక్కలు నాకు నెక్స్ట్ మినిట్‌కి దాడి చేస్తాయి. సో, అది ఓకే. సో, అది వాళ్ళు దేకేస్తుంటారు కాబట్టి మనం కిందికొచ్చేద్దాం. అండ్ ఈ స్పైడర్‌ని చంపుదాం. ఈ స్పైడర్ మన దగ్గరే వస్తున్నాడు కాబట్టి ఈ స్పైడర్‌ని చంపేద్దాం. అప్పటికి నా కుక్క నా దగ్గరకొచ్చేసింది. అండ్ ఈ జాంబీ పోరాడుతున్నారు ఆ కుక్కతోటి. అండ్ ఇక్కడ ఏం లేదు. ఇదేందో నాకు గూడా తెలీదు. దీని యూజ్ ఏందో కూడా తెలీదు నాకు. మీకు తెలిస్తే ఒకసారి చెప్పండి నాకు. దీనిది యూజ్ ఏమి ఉంటుంది అనేది. నిజంగా తెలీదు. క్రీపర్ వచ్చిందిరా అయ్యా!
అమ్మ! నా నా కుక్కకేం గాకుండా ఉండాలి అనుకుంటున్నాను నేను. అండ్ నేను ఫైనల్‌గా మన ఇంటికొచ్చేసాను రీస్పాన్ పాయింట్‌కి. సో, ఇప్పుడు నేను ఫటాఫట్ అక్కడికెళ్ళి అవన్నీ ఐటెమ్స్‌ని తీసుకొచ్చి మెల్టింగ్ అనేది పెట్టాలన్నట్టు. లేదంటే నా కుక్కలు చచ్చిపోతాయి. సో, ఈ క్యాట్‌ని తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాను. ఈ క్యాట్ ఏందంటే మనకి జస్ట్ వాటిని క్రీపర్‌ని దూరం ఉంచే పని చేస్తది. సో, ఇక్కడ నైట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ థింగ్ నేను పడుకున్నాను. ఆల్రైట్. సో, ఇప్పుడు మార్నింగ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఫటాఫట్ అక్కడికెళ్ళి అవన్నిటిని తీసుకొద్దాం. లేదంటే చాలా పెద్ద కష్టం గైస్. చాలా కష్టం. ఎందుకంటే ఆ జాంబీ దగ్గర ఆ కేవ్‌లో ఉండిపోతాయి మన ఇద్దరు పప్పీస్ కూడా. సో, చలో ఫటాఫట్ అయితే ఎళ్ళిపోదాం. ఆల్రైట్. సో, అటు ఇటు కస్సా పెట్టి అయితే నేను ఫైనల్‌గా ఇక్కడికొచ్చేసాను. సో, ఈ బేబీస్ అయితే సేఫ్ ఉన్నాయి. బట్ మన పెద్ద ఓకే. ఇవి గూడా సేఫ్ ఉన్నాయి. ఇంకొకటేదిరా మూడే ఉన్నాయి. ఇంకొకటేది? ఇంకొకటి ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఓకే. అది కింద కూర్చున్నది గదా! లాస్ట్ టైమ్. ఐ థింక్ సో, అక్కడే ఉండాలనే అనుకుంటున్నాను. ఓకే. సో, ఆ సామాన్లన్నీ కింద ఎట్లా పడిపోయినాయో. ఇప్పుడు క్యాట్ ఉంది కాబట్టి అంత రిస్క్ అవసరం లేదు. సో, ఫటాఫట్ నేనైతే కిందికొచ్చేసాను. అండ్ ఈ క్యాట్ గూడా వస్తే బావుంటది. ఇప్పుడు అది నా దగ్గరికి రాలేదు. ఇప్పుడు అది భయపడతది. సో, ఈ ఛాన్స్‌ని నేను మంచిగా యూజ్ చేసుకుంటాను. అండ్ ఐ థింక్ సో, నాకు అది చచ్చిపోయిందనే అనుకుంటున్నాను. మన ఇంకొక పప్పీ చచ్చిపోయిందనే అనుకుంటున్నాను. సో, ఇక్కడ ఈ ఐటెమ్ అన్నిటిని ఇక్కడ పెట్టేసుకుంటాను. టార్చెస్‌ని ఫస్ట్ పెడతాను. ఎందుకంటే చీకటుంటే జాంబీస్ ఖచ్చితంగా వస్తూ ఉంటారు. సో, ఇక్కడ నేను ఈ దాన్ని ఫస్ట్ ఏసేయాలి. ఇది వస్తూ పోతూ ఉన్నది. నాకు చాలా దిమాగ్ ఖరాబ్ అయితుంది దీనివల్ల అయితే. సో, ఫస్ట్ అయితే దీని సంగతే చూడాలి నేను. ఇక్కడ ఐటెమ్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి దీన్ని ఏసేస్తాను. అదే బ్లాస్ట్ అయిపోయింది దాని బతుకుల మనవాడ. నిజంగా నాకు కోపం అంటే కోపం వచ్చేస్తుంది గైస్ ఈ సిట్యుయేషన్‌లో. అండ్ ఇక్కడ బకెట్ ఉంది. అండ్ ఇక్కడ వరకు ఐటెమ్ పడిపోయినయి ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ కూడా లోపల దాకా కేవ్ ఉంది. బట్ దీన్ని మనం తర్వాత ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మన దగ్గర అంత టైం లేదు. చాలా పెద్దగుందిది. సరేలే అప్పటికి చూద్దాం. కింద కూడా ఏం చూసుకోలేకపోతున్నాం. అంతా చీకటిగా ఉంది కాబట్టి. సో, చలో మనం ఫటాఫట్ అయితే ఈ ఐటెమ్స్ అన్నిటిని ఏరుకున్నాం కాబట్టి అటు సైడ్ టార్చ్ పెట్టి చూద్దాం. అక్కడ ఏదైనా ఐటెమ్స్ దొరుకుతదా లేదా మనకి. ఓకే. సో, ఇక్కడ లైట్ పెట్టిన వెంటనే మనకైతే ఈ జాంబీ కాక వచ్చేసిండు. బట్ నేను ఎందుకు భయపడుతున్నానో నాకే అర్థం కాదు. నా దగ్గర ఆల్రెడీ పప్పీస్ ఉన్నారు కదా! సో, ఫైనల్‌గా నేనైతే ఇవన్నిటిని చాలా బాగా ఎక్స్‌ప్లోర్ చేశాను. నాకు ఏ ఐటెమ్ గూడా ఎక్కువగా దొరకలేదు. బట్ పైకెక్కేటప్పుడు నాకు ఈ గోల్డ్ మళ్ళా కనిపించింది. ఏందిరా ఇంత హ్యాపీనెస్ ఒక్కసారినే ఇస్తుంది ఈ గోల్డ్ అనుకున్నాను. సో, దీన్ని గూడా ఫటాఫట్ మైనింగ్ అనేది చేసేసుకున్నాను నేను వితౌట్ టైమ్ వేస్ట్. సో, ఇక్కడ నేను వీటిని కలెక్ట్ చేసి ఇగ మనం ఇంటికెళ్ళాలి. ఎందుకంటే అక్కడే మనం గిల్టింగ్ ప్రాసెస్ అంతా అక్కడ చేయాలి. పైన ఇంకా ఏం లేదు కదా! అనేసి అంతా చూసాను. బట్ ఏం లేదు. సో, చలో ఇగ మనం ఫటాఫట్ అయితే ఎళ్ళిపోదాం మన ఇంటికి. మెల్టింగ్ ప్రాసెస్‌ని స్టార్ట్ చేయాల్సొస్తుంది మనం ఇప్పుడు. సో, ఇక్కడ ఉన్న ఆ ఐటెమ్స్ అన్నిటిని కలెక్ట్ చేసేసుకుందాం. ఓకే. ఇక్కడుంది. కింద నుంచి పైకి ఎప్పుడొచ్చిందనిపిచ్చింది నాకైతే. సో, ఇక్కడ ఈ అన్నిటిని తీసుకున్నాను కాబట్టి వీళ్ళందరిని నేను తీసుకెళ్ళాలి. వీళ్ళందరూ నా ఎనకాలనే రావాలి. సో, నేనైతే స్టార్ట్ అయిపోయాను. అండ్ ఫటాఫట్ ఎళ్ళడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఏది గూడా మిస్ అవ్వద్దు అని అనుకుంటున్నాను మన దారి. రైట్. సో, ఫైనల్‌గా నేనైతే వచ్చేసానన్నట్టు. చూడండి అవి నా ఎనకాల ఎట్లా పరిగెత్తుకుంటూ వస్తున్నాయన్నట్టు. అండ్ ఇంతలోనే మనకి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పడుకోవాలి త్వరగా ఎళ్లి. సో, ఫస్ట్ అయితే వీళ్ళందరిని గూడా నేను లోపల తీసుకోవాలి. సో, వస్తున్నారు గదా! అందరొస్తున్నారు. సో, అందరొచ్చేసారు కాబట్టి డోర్‌నైతే యేసుకున్నాను నేను. అండ్ వీటికి ఫీడింగ్ అయితే చేసేసాను ఫటాఫట్. దీనికి తినిపిచ్చేసాను. దీన్ని కూర్చోబెట్టేసాను. అంతా అయిపోయింది కాబట్టి పైకొచ్చేసాను నేను. ఇంకా ఇక్కడ ఐటెమ్స్ అన్నిటిని పెట్టేద్దాం. మెల్టింగ్‌కి పెట్టేద్దాం దీన్ని. సో, ఇక్కడ నా దగ్గర ఐరన్ ఉండే గదా! ఐరన్ 4 అయినాయి. అండ్ ఇక్కడ చార్కోల్ పెట్టి ఆ గోల్డ్‌ని గూడా మెల్టింగ్‌కి పెట్టేసాను. అప్పటిదాకా మనం పడుకుందాం. ఓకే. సో, లెట్స్ గో టు స్లీప్. గుడ్ మార్నింగ్ అందరికి. సో, ఇక్కడ మనకి మార్నింగ్ చాలా గుడ్‌గా జరిగింది. అండ్ ఇది నా దగ్గరొచ్చేసింది కాబట్టి దీనికి ఏదో ఒకటి ఫుడ్ పెట్టేద్దాం అనేసి నేనైతే దీనికి ఇది పెట్టేసాను. సో, దీనికి కూడా చాలా ఇష్టం అనిపించింది. అండ్ ఇక్కడ నాకు 13 గోల్డ్ అండ్ ఐరన్ అయితే కలెక్ట్ అయినాయి. బట్ ఇక్కడ నేనెళ్ళే సమయంలో ఇక్కడ ఎవ్వరొచ్చారా అని కొంచెం సేపట్లో ఆగమయ్యాను తెలుసా! ఈడెవడసలా అని అనిపించింది. ఎందుకంటే పేరు కూడా మంచిగా కనిపించట్లేదు. కిందికెళ్ళి చూద్దాం అసలు ఈడెవడు నా వడిలో ఎట్లా వచ్చాడని కొంచెం ఆగమైపోయాను నేను ఒక్క నిమిషంలోనే. సరేలే బయటికెళ్ళి చూద్దాం. ఓహ్! మా అన్నయ్య వచ్చిండు ఈ వరల్డ్‌కి. బట్ నా వరల్డ్‌కెందుకొచ్చినావు నువ్వు? నాకు తెలుసు నా ఐటెమ్స్ అన్నిటిని దొబ్బిపోదామని ప్లాన్‌తో అయితే వచ్చిండు మా అన్న అయితే. సో, పర్వాలేదు నా దగ్గర పెద్ద గ్యాంగ్ ఉంది. ఇప్పుడు ఈ గ్యాంగ్ మొత్తం నిన్ను ఏసేస్తా చూడు. ఆల్రెడీ నీ ఎనకాలే పడ్డది కదా! చుక్కలు కనిపిస్తున్నాయి కావచ్చు నీకు కదా! సో, ఇక్కడ వరకైతే మా అన్నయ్య వచ్చేసిండు. నాకు నిజంగా తెలీదు ఎట్లా వచ్చిండు అనేసి. బట్ ఫైనల్‌గా అటు సైడ్ ఎళ్ళిపోయిండు కాబట్టి సరేలే మనం కూడా మన వర్క్‌ని రీస్టార్ట్ చేయాల్సొస్తది. సో, నేనైతే అక్కడి దాకా ఎళ్లి అతన్ని టార్చర్ పెట్టాలనుకున్నాను. బట్ అతను తప్పించుకున్నాడు. తప్పించుకున్నాడు కాబట్టి ఇగ ఇడిసబెట్టేసాను నేను. సో, చలో మన వరల్డ్‌కెళ్ళి ఫటాఫట్ వర్క్‌ని స్టార్ట్ చేద్దాం. సో, ఇక్కడ నేను క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికొచ్చేసాను. ఆల్రెడీ మనకి గోల్డ్ కూడా అయిపోయిందని అనుకుంటున్నాను. సో, పైకొచ్చి గోల్డ్‌ని కూడా కలెక్ట్ అయితే చేసుకున్నాను. ఇంకా 10 ఉంది. బట్ మిగతాదన్నీ మనం ఫటాఫట్ తర్వాత కూడా చేసుకోవచ్చు. సో, ఫస్ట్ అయితే ఇక్కడ నేను టూల్స్ అవన్నిటిని కూడా క్రాఫ్ట్ అనేది చేసేసుకుంటాను. సో, ఇక్కడ నేను ఈ కత్తి అండ్ ఇదన్నిటిని చేసేసుకున్నాను. పికాక్స్, యాక్స్,
షాల్ అవన్నిటిని చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి ఫైనల్‌గా అన్ని టూల్స్ చేసుకున్నాననుకుంటా. లేదా ఓకే. సో, ఐటెమ్స్ అన్నిటిని ఖాళీ చేసేయాలి నేను దీంట్లోకి. అప్పుడు మనం వేరే ఐటెమ్స్‌ని చేసుకోవచ్చు. సో, ఇక్కడ గోల్డ్ తోటి ఆర్మర్స్ అవన్నిటిని గూడా ఫటాఫట్ చేసుకున్నాను. ఈసారి నేను ప్రాపర్ ఆర్మర్స్ చేసుకున్నాను ఐరన్‌ది. లాస్ట్ టైమ్ నేను చేయలేకపోయాను తెలుసా అసల. బూట్లు చేసుకుంటే హెల్మెట్ రాలేదు. హెల్మెట్ చేసుకుంటే బూట్లు రావు అన్నట్టు అయిపోయింది నా పని. బట్ ఫైనల్‌గా నేను అన్నీ చేసుకున్నాను. అండ్ ఇక్కడ అన్నీ పెట్టేస్తాను. ఇక్కడ ఇప్పుడు నాకు కావాల్సింది ఏందంటే క్రాస్ బార్ కావాలి. బట్ నా ఎనకాల ఏం చేస్తున్నాడు మా అన్న అనేసి కిందికెళ్ళి చూసాను. ఈ కిటికీ దగ్గర నుంచి అన్నీ చూస్తున్నాను నేను ఏం చేస్తున్నా అనేది. సో, ఒక్క నిమిషం ఇతని సంగతి చెప్పాల్సొస్తది. "అరేయ్! రండిరా వీడిని చూసుకుందాం రండి, రండి." ఎక్కడికి పరిగెత్తుతున్నావు నాకర్థం కాదు. సరేలే భయపడి అక్కడికి పారిపోయాను కాబట్టి ఎడిసబెట్టేద్దాం అనేసి మళ్ళా నా ప్రాసెస్ దగ్గరికైతే వచ్చేసాను. సో, ఇక్కడ నేను క్రాస్ బార్‌ని చేసుకోవాలి. సో, క్రాస్ బార్ కోసం ఐరన్ అవన్నీ కావాల్సొచ్చింది. సో, వాటిని కూడా ఫటాఫట్ చేసుకున్నాను. సో, ఈ దాడి ఎవరి మీద చెయ్యాలి అని ఆలోచించే టైంలో మాకు మా అన్నయ్య గుర్తుకొచ్చేసిండు. సో, ఇక్కడ వాని మీద దాడి చేస్తున్నాను. బట్ ఆడు పారిపోతూ ఉన్నాడు. వానికి తెలుసు నేను దాడి చేస్తున్నా అనేసి. సో, చాలా సేపు నేనైతే వాని ఎంట పడ్డా దాడి కోసం. బట్ వాడు కాకుండా పాపం ఈ బర్రె చచ్చిపోయింది ఒకటే దెబ్బకి. సరేలే ఇగ మళ్ళీ దాడి చేద్దాం అనుకున్నాను. బట్ తప్పించుకుంటుండు చూడండి. ఎట్లా తప్పించుకుంటున్నాడో. సరేలే ఇగ ఈ లాస్ట్ బాణం ఎట్లనో అట్లా వదిలేద్దామని డిసైడ్ అయ్యాను. కానీ అది మిస్ అయిపోయింది. తాకలేదు. సో, ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత బా నా దగ్గరున్న ఐటెమ్స్ అన్నిటిని కూడా ఈ విధంగా దాచిపెట్టాను. ఎందుకంటే కింద నుంచి వస్తున్నాడు కాక. సరేలే ఇగ ఇయన్నిటిని కవర్ అప్ చేసేసి మనం పైకెళ్ళిపోదాం పడుకోవడానికి. ఓకే. సో, ఇవన్నిటిని కవర్ అప్ చేసేసాను. బట్ ఇంతలోనే మా అన్నయ్య లేకుండే. ఎందుకంటే క్రీపర్ చంపేసింది. సో, ఈ వీడియో ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.